హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. మీకు నేను ఇవాళ 3 రకాల స్వీట్స్, 3 రకాల హాట్స్ సంక్రాంతి పండగకి చేసుకోవడానికి చూపించేస్తున్నాను. ఈ వీడియో మీకు ఒక్క వీడియో చూస్తే మీరు సంక్రాంతి పండగని జాలీగా చేసేసుకోవచ్చు. సో దీనికోసం అయితే మనం ఫస్ట్ చేస్తున్న వంటకం పాలపూరీలు. ఎప్పుడు మనం రెగ్యులర్గా పోలీలు తర్వాత పూర్ణాలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి అయితే సంక్రాంతికి ఈ పాలపూరీలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా తీసుకోండి. ఒక అరకప్పు చిరోటి రవ్వ, అంటే మన పేణి రవ్వ అంటారు, దాన్ని 1 అరకప్పు తీసుకోండి. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక 2 చెంచాల నెయ్యి వేసి దీన్నైతే మనం కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా పూరి ముద్దలాగా కలుపుకోవాలి. ఇది ఏంటంటే ఈ పూరి ముద్ద మనం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు అయితే మనం నాననివ్వాలి. ఎందుకంటే దీంట్లో మనం రవ్వ వేసాం కదా, ఆ రవ్వ చక్కగా నాని మనకి ఈ పూరీలు గుల్లగా అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో దీనికోసం అయితే మనం ఏం చేయాలంటే ముందుగా ఇలా మనం పూరీ పిండి రెగ్యులర్గా కలుపుకున్నట్టే నీళ్లు పోసుకుని కలిపేసుకుని దీనైతే మనం ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం దీనికి కావాల్సిన పాలు రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ నెయ్యినైతే ఈ పిండిలో చక్కగా ఇలా ఫస్ట్ కలిపేశాక తరువాత మీరు నీళ్లు పోసుకోండి. ఫస్ట్ నెయ్యిని మనం పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి, తరువాతే నీళ్లు పోసుకోవాలి. ఇలాగా నీళ్లు పోసుకుని దీన్ని పూరి పిండిలాగా రెడీ చేసుకున్నాను. దీన్ని మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం పాలు చేసుకోవాలన్నాను కదా, ఫస్ట్ మనం దీంట్లో ఈ పూరీలు వచ్చేటప్పుడు మధ్యలో పూసుకోవడానికి ఒక పేస్ట్ కావాలండి. దాన్ని మనమైతే రెడీ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 2 చెంచాల మైదా కానీ బియ్యం పిండి కానీ తీసుకోండి. దీంట్లో ఒక 4-5 చెంచాల నెయ్యి వేసుకుని దీన్ని చక్కగా కలిపేసుకుని దీన్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. పూరీ పిండి మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం అయితే మనం ఫ్రెష్గా ఒక టెంకాయ ఉంటుంది కదా, దాన్ని మనం పగలగొట్టుకుని దాన్ని పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి తీసుకోవాలి. ఒక అరకప్పు జీడిపప్పు, ఒక అరకప్పు ఫ్రెష్ కొబ్బరి, ఒక 4 నుంచి 5 ఏలకులు, తర్వాత దీంట్లో ఒక 1/4 కప్పు గసగసాలు. గసగసాలు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ఒక 1/4 కప్పు అయితే గసగసాలు వేసేసుకోండి. ఇప్పుడు మనం వీటినన్నిటినీ చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుని దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. నీళ్లు కానీ పోసుకోవచ్చు, లేదంటే మనం టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మన పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాం. 1/2 లీటర్ పాలు తీసుకుని కడాయి వేడి చేసుకుని దాంట్లో ఈ 1/2 లీటర్ పాలు, నేను కాచిన పాలే తీసుకున్నాను, ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. తర్వాత దీంట్లో ఒక చిటికెడు కలర్ వేసుకుందాం. ఎల్లో కలర్ కానీ కేసరి కలర్ కానీ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. తర్వాత దీంట్లో ఒక అరకప్పు చక్కెర వేసేసుకుని ఈ చక్కెర కరిగే వరకు పాలనైతే బాగా కలుపుకోండి. పాలు ఎంత థిక్గా ఉంటే మన పాలపూరీలు అంత టేస్టీగా ఉంటాయి. సో ఇవి ఏంటంటే మనకి వారం రోజులు నిలవ ఉంటాయండి. ఈ పాలు మనం ఫ్రిడ్జ్లో చేసి పెట్టేసుకున్నామంటే, పూరీలు సపరేట్గా పాలు సపరేట్గా చేసి పెట్టేసుకున్నామంటే మనం వీటిని వారం రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ దీంట్లో వేసేద్దాం. కొబ్బరి పేస్ట్ వేసేసాక ఎక్కువసేపు ఉడకనివ్వకండి. ఒక ఉడుకు వస్తే సరిపోతుంది, అంటే ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి పాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా దీంట్లో మనం పూరీలు ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు ఈ పాలను అయితే మనం చల్లారనిద్దాము. కొంతమంది పాల పూరీలు వేడిగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది చల్లగా తినడానికి ఇష్టపడతారు. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మన పిండి బాగా నానిపోయింది. దీని చేత్తో ఒక 2 నుంచి 3 నిమిషాలు చక్కగా మర్దన చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మనం చిన్న చిన్న పూరీలుగా ఒత్తుకోవాలి. ఇలా చిన్న చిన్న పూరీలుగా ఒత్తుకున్న తర్వాత వీటిని ఇలాగే వేయించేసుకుని నూనెలో అలాగే మీరు పాలు పోసుకొని తినేయచ్చు. కాకపోతే కొంచెం చూడడానికి కూడా అందంగా ఉండడానికి నేనేం చేశానంటే దీన్ని బాగా పల్చగా, ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. పూరీలు లావుగా ఉంటే లోపల వరకు ఉడకవు కాబట్టి చాలా పల్చగా ఒత్తుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న నెయ్యి పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో ఇలా చక్కగా పూసేసుకుని దీన్ని మనం 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. అంటే మనం మధ్యకు ఒకసారి మడుచుకోవాలి, తర్వాత రెండో వైపుకు మడుచుకుంటే ఇది మనకి ఒక
ట్రయాంగిల్ లాగా త్రికోణం లాగా తయారైపోతుంది. ఈ చివర్లు ఇలా సీల్ చేసేయండి. అంతే. ఇలా మనం అన్నీ ఒత్తేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాక నూనె వేడి చేసుకుని దాంట్లో మనం వీటిని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి బంగారు రంగు రావాలండి. చాలా మంచి కలర్ వస్తాయి. ఇవి మనం పేణి రవ్వ కూడా వేసాం కదా, దానివల్ల లోపల వరకు వేగాలి. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా ఇలా తిప్పుతూ చాలా నిదానంగా వీటిని వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, చూడండి ఇంత మంచి కలర్ రావాలి. ఇలా వచ్చే వరకు వీటిని అయితే వేయించేసుకోవాలి. తర్వాత పూరీలు ఇలా అరేంజ్ చేసుకుని, లేదంటే ఒక కప్పు తీసుకుని దాంట్లో ఒక పూరి వేసుకుని దానిపైన ఇలా పాలు పోసేసుకుని ఒక 2 నిమిషాలు నాననిచ్చేసి తర్వాత లాగించేయడమే అండి. చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి ఈ పాలపూరీలు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా పాలపూరీలు అయితే ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. తర్వాత వంట మనం ఏం చూస్తున్నామంటే కొంచెం హెల్తీగా జొన్న పిండితో మురుకులు చేసుకుంటున్నాము. మనం రెగ్యులర్గా శనగపిండి మినప్పిండితో మురుకులు చేసుకుంటూనే ఉంటాం కదా. ఈసారి అయితే మీరు ఇంకొంచెం హెల్తీగా జొన్న పిండితో మురుకులు ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే అలా కరకరలాడుతూ చాలా కారంగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొంచెం హెల్తీ వర్షన్ ఆఫ్ మురుకులు కాబట్టి ఇంకా మంచిది. మనం తిన్నా కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఎంజాయ్ చేయగలిగే మురుకులు అనమాట ఇవి. ఈ జొన్న మురుకులు చేయడానికైతే మనం ముందుగా ఏం చేస్తామంటే జొన్న పిండి మామూలుగా మన జొన్నలు ఉంటాయి కదా, బాగా కడిగేసి ఆరబోసేయండి. ఆరబోసిన తర్వాత వీటిని అయితే మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం మిషన్కి ఇచ్చి పిండి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 3 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో 3 ఒకే కప్పుతో తీసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఇవి మనం వేస్తే అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపిస్తూ చాలా రుచిగా కూడా ఉంటాయి. రుచికి సరిపడా కారం వేసుకోండి. నల్ల నువ్వుల బదులు మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాచిన నూనె ఒక 4 నుంచి 5 చెంచాలు బాగా కాచిన నూనె దీంట్లో పోసేయండి. ఫస్ట్ నూనె మొత్తం బాగా పిండిలో కలిపేసుకున్న తర్వాత మీరు నీళ్లు పోసి దీన్ని మనం ముద్దలాగా కలుపుకోవాలి. దీనికి మనం ఏంటంటే ఆ కాచిన నూనె ఫస్ట్ పిండిలో మొత్తం కలిపేసిన తర్వాతే నీళ్లు పోయాలి. ఇప్పుడు మనం నీళ్లు పోసిన తర్వాత దీన్ని మనం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చక్కగా ఎక్కువ గట్టిగా ఉంటే మురుకులు పిండడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాగని లూజ్గా మనం కలిపేసామనుకోండి మురుకులు గుల్లగా రావు. మీరు ఏంటంటే పూరీ పిండి ఉంటుంది కదండి, కొంచెం సాఫ్ట్గా అలా కలుపుకుంటే సరిపోతుంది ఇది. ఇప్పుడు చూడండి పిండి అయితే మనం కలిపి రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం మామూలుగా జంతికల అచ్చు ఇది ఉంటుంది కదండి, జంతికల అచ్చులు ఉంటాయి కదా. నేనైతే ఇవాళ కొంచెం చిన్న సైజు ప్లేట్ దీంట్లో వేసాను. వేసి దీన్ని మనం డైరెక్ట్గా నూనెలో ఇలా పిండేయడమే. ఇదేంటంటే వేగడానికి కొంచెం టైం ఏం పట్టదు. మీడియంలో పెట్టుకున్నారంటే మీరు చక్కగా ఒక 2 నుంచి 3 నిమిషాల లోపలే ఇవైతే వేగిపోతాయి. 2 వైపులా ఇలా తిప్పుకుని 2 వైపులా చక్కగా వేయించుకోండి. అప్పుడే మనకి గుల్లగా వస్తాయన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోండి. ఇలాగే మనం అన్ని మురుకులు చేసేసుకుని ఇవి బాగా చల్లారనివ్వండి. మనం వెంటనే డబ్బాలో వేసి పెట్టేయకుండా ఇవి బాగా చల్లారాక దీన్ని మనం డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఇవి 1 నెల రోజులైనా సరే అలాగే ఉంటాయి. క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి నిల్వ చేసేసుకోండి. సో ఈ సంక్రాంతికి అయితే మీరు రెగ్యులర్గా కాకుండా ఇలా జొన్న పిండితో మురుకులు చేసైతే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, తప్పకుండా నచ్చుతాయి వాళ్ళకి. చాలా కొంచెం హెల్దీ వర్షన్ కాబట్టి ఇంకా మంచిది. సో జొన్న మురుకుల తర్వాత మనం చూస్తున్నది ఇంకా వెరైటీ డిష్ అండి, పల్లి మురుకులు. పల్లి మురుకులు ఏంటంటే మనం వేరుశెనగ పప్పు ఉంటుంది కదా, వేరుశెనగ పప్పుతోటి మురుకులు చేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే, ఎంత గుల్లగా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయండి. చాలా కమ్మగా ఉంటాయన్నమాట ఈ పల్లి మురుకులు. కరకరలాడుతూ మనం అలా కప్పులో వేసుకుని తింటూ ఉంటే ఎన్ని తింటున్నాము కూడా తెలియకుండా తినేస్తామన్నమాట. అంత టేస్టీ అయిన పల్లి మురుకులు ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక మిక్సీ జార్లో పల్లీలు ఉంటాయి కదా, ఈ పల్లీలు పచ్చి పల్లీలు అయినా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్గా వేయించిన పల్లీలైనా తీసుకోవచ్చు. దీంట్లో ఒక 2 చెంచాలు నువ్వులు కూడా వేసుకుని దీన్ని మనం చక్కగా నీళ్లు పోసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇదైతే నేను అంగట్లో తెచ్చుకున్న బియ్యం పిండేనండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కాచిన నూనె ఒక 3 చెంచాలు అయితే వేసుకోండి. ఈ పిండి పైన ఫస్ట్ నూనె వేసి తర్వాత నల్ల నువ్వులు వేసుకుని తర్వాత
కారం, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫస్ట్ ఈ నూనెని మనం చక్కగా కలిపేసుకుని తర్వాత దీంట్లో మనం పల్లీ పేస్ట్ చేసుకున్నాం కదా, పల్లీలు నువ్వులు వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, ముందు నీళ్లు పోయకుండా ఈ పల్లీ పేస్ట్తో అయితే ఫస్ట్ పిండిని కలపండి. పిండితో కలిపేసిన తర్వాత మనం దీన్ని నీళ్లు కావాలంటే అవసరమైతే పోసుకోండి, లేదంటే ఇదే సరిపోతుంది. మనం పల్లీలు మిక్సీకి వేసేటప్పుడు అరకప్పు నీళ్లు మాత్రం పోసుకోండి, ఎక్కువ నీళ్లు పోయకండి. ఒక అరకప్పు నీళ్లు చాలు. నీళ్లు పోసుకుని ఈ పల్లీ పేస్ట్ దీంట్లో అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం నీళ్ళేం పోయలేదు, దీంట్లోనే సరిపోయింది. కొంచెం మనం ముద్దని ఇలా కలుపుకునేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముళ్ళు మురుకులు ఉంటాయి కదండి, ఈ ముళ్ళు మురుకుల అచ్చు నేను వేసుకున్నాను. వేసుకుని దీంట్లో మనం ఈ పిండిని మొత్తం నింపేసి డైరెక్ట్గా అలా నూనెలో పిండేయడమే. మనం కావాలంటే దీన్ని మంచిగా చక్రాల్లాగా ఒక పేపర్లో ఒత్తుకొని ముందు తర్వాత నూనెలో వేసుకోవచ్చు. నేనైతే ఇలా ముక్కలు ముక్కలుగా వేసి ఫ్రై చేశానన్నమాట. మీరు కావాలంటే ఇంకా మంచి షేప్గా కావాలనుకుంటే ఫస్ట్ ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దాని మీద మీరు చక్రాలుగా ఫస్ట్ అన్నీ ఒత్తేసుకోండి. అన్నీ ఒత్తేసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా బాగా దోరగా ఎర్రగా వేగే వరకు వేయించేసుకున్నారంటే కమ్మటి పల్లి నువ్వుల మురుకులు రెడీ అయిపోతాయి. ఇవి మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే మురుకులు మాత్రం కాదండి, చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయి. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, మనం ఓన్లీ బియ్యం పిండి వేసాం కదా, సో ఎక్కువసేపు ఏం పట్టదు. కానీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి ఈ మురుకులు. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసి చేశాను కాబట్టి తొందరగా వేగిపోయాయి. మీరు ఒకవేళ చక్రాల్లాగా ఒత్తుకుని వేసుకునేటట్టయితే తప్పకుండా టైం పడుతుంది. దీన్ని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా అలా కలుపుకుంటూ తిప్పుకుంటూ దీన్ని మీరు బాగా ఆ నూనె మీద ఆ బుడగల్లాగా వస్తాయి కదా, అవి మొత్తం అన్నీ ఆగిపోయే వరకు వేయించుకోండి. అప్పుడు మీకు మురుకులు బాగా వేగినట్టు గుర్తన్నమాట. ఇలా మీరు అన్ని మురుకులు వేసి వేయించేసుకుని వీటిని కూడా మీరు 1 నెల నాళ్ళు నిలవ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పిల్లలందరూ సెలవులకి మన ఇంటికి వస్తారు, మనం తిరిగి వాళ్ళు హాస్టల్స్కో తర్వాత వేరే ఊర్లకో వెళ్తున్నప్పుడు వాళ్ళకి చక్కగా ఈ పిండి వంటలన్నీ మీరు డబ్బాల్లో వేసివ్వండి. నేను చూపించే పిండి వంటలన్నీ మీరు మీ పిల్లలకి చక్కగా హాలిడేస్ తర్వాత 1 నెల రోజులు తినడానికి యూజ్ అవుతాయి. లేదు వేరే ఊర్లలో పనిచేసే వాళ్ళకి, హాస్టల్స్లో చదువుకుంటున్న పిల్లలకు కూడా మీరు చక్కగా ఈ పిండి వంటలన్నీ డబ్బాల్లో వేసి ఇచ్చేయండి. ఎంజాయ్ చేసుకుంటూ మిమ్మల్ని సంతోషంగా పొగుడుకుంటూ తింటారనమాట. సో మనం సంక్రాంతికి ముఖ్యంగా అరిసెలు చేస్తాం కదా, అరిసెలు చేయకుండా నేను ఈసారి అయితే మీకు సజ్జప్పాలు అంటే మన బాంబే రవ్వతో అప్పాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అరిసెలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. మనకు ఒకవేళ టైం లేదు పాకం పట్టడానికి, అదంతా టైం లేదు అంటే ఇన్స్టెంట్గా మీరు ఈ బాంబే రవ్వ అప్పాలు చేసుకొని చూడండి, అద్భుతంగా ఉంటాయి. అరిసెల కంటే ఇంకా బాగుంటాయి. ముందుగా మనం ఒక కడాయి వేడి చేసుకుని దాంట్లో 1 కప్పు నీళ్లు 1 కప్పు బెల్లం వేసుకుని ఈ బెల్లం బాగా కరిగే వరకు దీన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగే వరకు అంటే పాకం ఏం రానక్కర్లేదండి. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్లు, తర్వాత 1 కప్పు బాంబే రవ్వ. 1 కప్పు బాంబే రవ్వకి 2 కప్పులు నీళ్లు పడతాయి కదా. మనం ఈ బెల్లం ఈ రవ్వ ఇదంతా బాగా కలిపేసుకుని మూత పెట్టి ఈ రవ్వ ఉడికే వరకు అంటే ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అయితే దీన్ని మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత బాంబే రవ్వ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది కదా, మగ్గిపోతుంది రవ్వ. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి చక్కగా మగ్గిపోయిందనమాట, రవ్వ బాగా ఉడికిపోయింది. దీన్ని మనం ఏలకుల పొడి వేసుకుని 1 చెంచా నెయ్యి వేసుకుని కలిపేసుకుని తర్వాత దీంట్లో మనం ఒక అరకప్పు అంటే ఒక 3 నుంచి 4 చెంచాల గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి వేసుకోవాలి. నెయ్యి ఏంటంటే మనకి మంచి కమ్మటి వాసన రావడానికి నెయ్యి వేసుకుంటున్నాము. 2 నుంచి 3 చెంచాల గోధుమ పిండి వేసేసుకుని పైన కలిపేసుకోండి. ఇది పెద్ద చెంచా, చిన్న చెంచాతో అయితే మీరు 3 చెంచాలు వేసుకోండి. ఇలా పెద్ద చెంచా అయితే చిన్న గరిటెలాగా ఉంది, ఇది 1 చెంచా గోధుమ పిండి అయితే వేసుకున్నాను నేను. దీన్ని మీరు చక్కగా ఇలా కలిపేసిన తర్వాత వేడిగా ఉంది కదా, ఇప్పుడు దీనిలా వదిలేద్దాము. ఏలకుల పొడి వేసుకోండి, మంచి కమ్మటి వాసన వస్తుంది ఏలకుల పొడి వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలిపేసి అలా వదిలేయండి. ఇది బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం అప్పాలు ఎలా చేయాలో చూద్దాము. ఈజీగా చేసుకునే కమ్మటి అప్పాలండి ఇవి. ఇప్పుడు చూడండి పిండి బాగా చల్లారిపోయింది, చక్కగా ముద్దలాగా ఉంది. ఇప్పుడు మనం వీటిని చిన్న ఉండలుగా చేసుకుందాము. ఇలా మనం ఒక లెమన్ సైజ్ లాగా చిన్న ఉండలుగా ఇలా చేసేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం నూనె రాసి ఇలాగా చిన్న అప్పాల్లాగా తట్టేసుకోండి. తట్టేసుకున్న తర్వాత
వీటిని మనం వేడి వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా పూరీల్లాగా బాగా పొంగుతాయండి. ఈ అప్పాలు నూనెలో వేయంగానే పొంగుతాయి. అలాగే రెండు వేళ్ళతో తుంచేటట్టు అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటాయి ఈ అప్పాలు. ఇలా మనం నూనెలో వేసేసాక 1 నిమిషం అయితే కదిలించకుండా అలా వదిలేశారంటే ఇవి చక్కగా పొంగుతాయి అన్నమాట. మనం మళ్ళీ రెండో వైపు కూడా తిప్పేసుకుని చూడండి ఎంత బాగా పొంగాయో. రెండో వైపు కూడా తిప్పేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించేసుకుని ఈ అప్పాలనైతే చల్లారబెట్టేసి తినడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ అప్పాలు కూడా మీరు సంక్రాంతికి అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. ఇప్పుడైతే మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు బిళ్ళలు, ఇవి రాయలసీమ స్టైలు పప్పు చెక్కలండి. ఈ పప్పు చెక్కలు కరకరలాడుతూ ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. కారం కారంగా అలాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం సంక్రాంతికి తప్పకుండా చేస్తాం కదా. ఈ పప్పు చెక్కలు ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. ఇది రాయలసీమ స్పెషల్ పప్పు చెక్కలండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మనం ముందుగా ఒక మిక్సీ జార్లో ఏం చేస్తామంటే వేరుశెనగ పప్పు, తర్వాత కొబ్బరి, పప్పులు ఈ 3 మనం మిక్సీకి వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి. అంటే మెత్తగా పొడి చేసుకోకండి, కొంచెం పలుకులుగా ఉండేటట్టు ఉంటే మనకు అక్కడక్కడ అవి తగులుతూ టేస్టీగా ఉంటాయన్నమాట. కొంచెం పలుకులుగా ఉండేటట్టు వీటిని మనం ఇలా వేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాము. తర్వాత కరివేపాకు తుంచి వేసుకోండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడా కారం వేసుకోండి. తర్వాత మనం దీంట్లో కొంచెం నువ్వులు వేసుకున్నాము. నువ్వులు కూడా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కారం మీకు ఎంత కారంగా కావాలనుకుంటే అంత కారం పొడి వేసుకోండి. తర్వాత దీంట్లో 2 చెంచాల నెయ్యి వేసాను. మీరు కాచిన నూనె కూడా వేసుకోవచ్చు. ఒక 2 చెంచాల నూనె బాగా కాచేసి అది కూడా దీంట్లో పోసేసుకోవచ్చు. ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని దీన్ని చక్కగా పూరి పిండిలాగా కలిపేసుకుందాం. నీళ్లు కొంచెంగా పోసుకుంటూ దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి పప్పు చెక్కలు ఈజీగా ఎలా వత్తాలో కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. వేళ్ళు నొప్పులు పుట్టకుండా మీరు 100 కాదు 200 పప్పు చెక్కలైనా అలా ఈజీగా చేసేటట్టు నేను మీకు ఇవాళ ఒక మంచిగా ఎలా వత్తాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ పిండి అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అలా పక్కన పెట్టేసుకుని నూనె కాగడానికి రెడీ చేసేసుకోండి. నూనె కాగుతూ ఉంటుంది, ఈలోగా మనం పప్పు చెక్కలు ఒత్తేసుకుందాము. ఇప్పుడు చిన్న బాల్స్ ఇలాగా చిన్న ఉండలు చేసుకోండి. ఇవి చిన్న ఉండలు చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారంటే మీరు పప్పు బిళ్ళలు 5 నిమిషాల్లో చేసేయచ్చు. ఇలా అన్నిటినీ చిన్న ఉండలుగా చేసుకుని రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద మొత్తం నూనె చక్కగా రాసేయండి. అంటే 1 స్పూన్ నూనె తీసుకుని ఆ ప్లాస్టిక్ కవర్ మొత్తం నూనె అలాగా మొత్తం పూసేయండి. లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇలా మీరు అన్నిటినీ అరేంజ్ చేసేసుకోండి. ఒక ట్రే తీసుకుని దీన్ని ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఇలా పెట్టి ఇలా గిన్నె తీసుకుని ఇలా ప్రెస్ చేసి చూడండి, రౌండ్గా అలా 1 నిమిషంలో మనకి చేతులు నొప్పి పుట్టకుండా వేళ్ళు నొప్పులు పుట్టకుండా పల్చగా అలా రెడీ అయిపోతాయన్నమాట. ఈ టిప్ మీరు ఫాలో చేస్తే మీకు ఎవ్వరు సహాయం లేకుండా మీరే 100 నుంచి ఎన్ని కావాలంటే అన్ని పప్పు చెక్కలు చేసేసుకోవచ్చు. ఈజీగా ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక నూనె ఆల్రెడీ మనకు కాగిపోయింది కదా. సో ఒక్కొక్క పప్పు చెక్కలు దీంట్లో తీసుకుని వేడి నూనెలో వేసి వేయించేసుకోవడమే. బటర్ పేపర్ మీద అయితే అస్సలు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి. మీరు ప్లాస్టిక్ కవర్ మీద అయినా కూడా నూనె రాసుకుని చక్కగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వేడి నూనెలో వేసాక వీటిని 2 వైపులా మంచిగా రంగు వచ్చే వరకు 2 వైపులా నిదానంగా కాల్చుకోవాలి. ఈ పప్పు చెక్కలు కూడా మీకు 1 నెల నాళ్ళు నిలువ ఉంటాయి. ఏమీ చెడిపోకుండా కరకరలాడుతూ అదే టేస్ట్తో బాగా నిలవ ఉంటాయి. వీటిని మనం ఇప్పుడు 2 వైపులా దోరగా వేయించేసుకుంటే మన కరకరలాడే రాయలసీమ స్పెషల్ పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి. ఈ సంక్రాంతికి మీరైతే తప్పకుండా ఈ పప్పు చెక్కలు ట్రై చేయండి, అందరికీ నచ్చుతాయి. సో ఇవి ఇలాగా ఒక 2 వేళ్ళతో తుంచితే తునిగిపోయేంత సాఫ్ట్గా కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, మన పప్పు చెక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఎలా మంచిగా వేగిపోయాయో వీటిని మనం రెడీ చేసేసుకున్నాం ఎంతో ఈజీగా. తప్పకుండా ఈ సంక్రాంతికి అయితే ట్రై చేయండి. ఇంకా మనం సంక్రాంతికి ముఖ్యంగా చేసుకునే వంటకం ఏంటంటే సున్నుండలు, మినప సున్నుండలు. ఇవి చాలా హెల్దీ, పైగా చేసుకోవడం అయితే చిటికెలో పనండి. అమ్మమ్మ చేత్తో సున్నుండలు తినడం అందరికీ
మనకందరికీ ఎంతో ఇష్టం కదా. సో మనం కూడా మన పిల్లలకి ఇలా హెల్దీ సున్నుండలు ఎలా చేయాలో ఇవాళ నేనైతే మీకు చూపిస్తాను. ముందుగా ఒక బాణట్లో 1 కప్పు మినపగుళ్ళు, ఇలా మంచి క్వాలిటీ మినపగుళ్ళు తీసుకోండి. వీటిని ఉత్త బాణట్లో ఏమి నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయకండి. ఇలా ఉత్త బాణట్లో మీరు దోరగా వేయించుకోవాలి. ఈ మినపగుళ్ళు వేగడానికి బాగా టైం పడుతుంది. మీరు సిమ్లో పెట్టుకుని నిదానంగా అన్ని వేపులా అలా కలుపుతూ ఈ మినపగుళ్ళని వేయించుకోవాలి. ఇవి మంచిగా రంగు మారుతాయండి. మంచిగా మనకి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. అంతవరకు మీరు కొంచెం ఓపికగా ఈ మినపగుళ్ళు అయితే వేయించుకోవాలి. ఇవి మనకి ఎంత బాగా నిదానంగా మీరు వేయించుకుంటే మినప సున్నుండ అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి, చిన్న పిల్లలకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ మినప సున్ని చాలా హెల్తీ. నెయ్యి వేసి చేస్తాం కాబట్టి ఇది ఇంకా హెల్తీ అండి. అందుకే ఆ కాలంలో మన పెద్దవాళ్ళందరూ ఇలాంటి హెల్దీ ఫుడ్ తిన్నారు కాబట్టే వాళ్ళకి ఎటువంటి వీపు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు చాలా రోజులు హెల్దీగా ఉండడానికి ఇలాంటి హెల్దీ వాళ్ళు రెసిపీస్ చేసేవాళ్ళు కాబట్టే ఆ కాలంలో వాళ్ళు అలా హెల్దీగా ఉండేవాళ్ళు. చూడండి ఇప్పుడు మంచిగా రంగు వచ్చింది కదా, మీకు చూస్తే తెలుస్తోందా? మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది మినపపప్పు. ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి. ఈ మినపగుళ్ళు బాగా చల్లారాక మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం మీరు బాగా చిన్న ముక్కలుగా దంచి రెడీ చేసి పెట్టుకోండి. ఇలా ఇంత మంచి కలర్ రావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మినపగుళ్ళు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇంతకుముందు అయితే పాతకాలంలో రోట్లో వేసి దంచేవారు. మనకైతే ఇప్పుడు అంత ఓపిక లేదు. మనకి అంత రోకళ్ళు అన్నీ మనకి రెడీగా కూడా అవైలబుల్గా ఉండవు. మనం అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి. సో మనం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని దీన్ని మనం చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, సో 1 కప్పు బెల్లం చక్కగా ఇలా పొడి చేసేసుకుని పెట్టుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం హెల్తీ కాబట్టి నేను కొంచెం జీడిపప్పు, బాదం కూడా వేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేయనక్కర్లేదు. తర్వాత దీంట్లో 2 ఏలకులు అలా వేసేయండి. మంచి కమ్మటి వాసన వస్తాయి. మనం ఇప్పుడు ఈ బెల్లం, ఈ మినపప్పు పొడి అన్నీ మళ్ళీ మరొకసారి మిక్సీలో తిప్పేస్తే ఇప్పుడు మనం లడ్డూలు ఎలా కట్టాలో చూసేద్దాం. ఇప్పుడు చూడండి ఏలకులు కూడా దీంట్లోనే వేసేసాను. ఇప్పుడు మనం మిక్సీకి ఇంకోసారి తిప్పేసుకుందాం. తిప్పేసిన తర్వాత చూపిస్తాను నేను మీకు. చూడండి ఇలా సాఫ్ట్గా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా వదిలేసి 1 కప్పు నెయ్యి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. కొంచెం దీనికి వేడి నెయ్యితోనే మనం ఉండలు కడితే చక్కగా వస్తాయి. నెయ్యిని మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కొంచెం వేడి గోరువెచ్చగా అయితే సరిపోతుంది. కరిగి గోరువెచ్చగా అయితే సరిపోతుంది. మనం గోరువెచ్చగా నెయ్యిని రెడీ చేసుకున్నామంటే ఈ ఉండలు కట్టడం చాలా ఈజీ. ఇప్పుడు చూడండి మనకి పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే నూనె ఆల్రెడీ కాగడానికి అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి మొత్తం పోసేయకుండా కొంచెం నెయ్యి పోసుకోవాలి. అంటే మనకి ఉండలు కట్టడానికి ఎంత కావాలో అంత మాత్రం నెయ్యి పోసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నెయ్యి పోసేసుకుంటే ఉండలు కట్టడానికి రాదు. ఇప్పుడు మనం దీంట్లో చూడండి ఇలా నెయ్యి కొంచెం పోసుకుంటూ మనం ఫస్ట్ దీన్ని ఇలా స్పూన్తో కలిపేసుకుంటే మనకి ఇది దగ్గర పడిపోతుంది. మనకు తెలుస్తుంది ఇది ఉండలు కట్టడానికి వస్తుందా రాదా అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ట్రై చేసి చూడండి, రాలేదు ఉండలు, ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు చక్కగా ఉండలు కట్టడానికి అయితే వచ్చేస్తుంది. చేత్తో ఇప్పుడు నిదానంగా కలిపేసుకుని దీన్ని మీరు చిన్న ఉండలుగా కట్టేసుకోండి. ఇది మీకు కావాలనుకుంటే బెల్లం బదులు చక్కెర అయినా వేసుకోవచ్చు. చక్కెర కూడా సేమ్ క్వాంటిటీనే, కానీ బెల్లంతో చేస్తే ఇంకా హెల్తీ. చూడండి చక్కగా సున్నుండలు రెడీ అయిపోయాయి. సున్నుండల మజాకా, చాలా టేస్టీ అయిన సున్నుండలు, పైగా బెల్లంతో, నెయ్యితో, మినపప్పుతో చేసిన సున్నుండలు, హెల్దీ సున్నుండలు. తప్పకుండా ఈ సంక్రాంతికి మీరు ట్రై చేయండి. నేను చూపించిన ఈ 3 రకాల స్వీట్స్, 3 రకాల కారం చాలా టేస్టీగా ఉంటాయి. మీరు చేసుకుని పండగ ముందే ఇవన్నీ చేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నారంటే పండగ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వంటకాలన్నీ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటానండి మీ విజీ. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి.